హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ముందుగా డ్రెస్ నెక్ కోసం కట్ చేసి ఉంచుకున్న బకరం పీస్ని లైనింగ్ పీస్ మీద పెట్టి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ బకరం పీస్కి చివరగా కుట్టు వేసుకోవాలి. రెండో చివర ఈ బకరం పీస్ని ఇలా చివరకు ఉండేలాగా పైవైపున కుట్టు వేసుకోవాలి. పైవైపున ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న పీస్కి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని డ్రెస్ పీస్ని ఇలా కలిపి ముందుగా పైవైపున జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు టక్స్ని మధ్యగా చూసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ముందుగా కుట్టి ఉంచుకున్న ఈ నెక్ని ఈ మధ్యలో టక్స్ రెండు సమంగా ఉండేలాగా చూసుకుని ముందుగా ఈ మధ్యలో వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల క్లాత్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఈ బకరం పీస్కి చివరి వైపుకు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి.
మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. నెక్కని ఇలా మొత్తం అంతా సరి చేసుకొని ఇప్పుడు పైవైపున కుట్టు వేసుకుందాం. నెక్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కి ఏ కలర్ అయితే ప్యాచ్ వేయాలి అనుకుంటామో ఆ కలర్ ముందుగా ఇలా పైపింగ్ థ్రెడ్ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఈ చివరి వరకు కట్ చేసి ఇలా ఒకవైపున పైపింగ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపున కూడా ఇలానే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ చివర్లు నీట్గా ఉంటుంది. లేదంటే రౌండ్ తిరగడంలో పైపింగ్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు. బకరం పీస్, లైనింగ్, పైవైపున డ్రెస్ పీస్ ఇలా 3 పీసులు పెట్టి కుట్టు వేసుకోవాలి. డ్రెస్ పీస్ని లోపల వైపునకు ఫోల్డ్ చేసి ఇలా పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. నెక్కి ఇలా ఓపెన్ కనిపించకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల పెట్టుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయ్యింది. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ముందుగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసం క్రాస్గా లైనింగ్ పీస్ కట్ చేసి ఉంచుకొని
రెండు చివరలు ఇలా నెక్కి కుట్టు వేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఈ అంచు కనిపించకుండా ఇలా సగానికి మడిచి ఇంకొక ఫోల్డింగ్ ఇలా లోపలికి వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పీస్ని ఈ చంక రౌండ్ వరకు క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం ఈ చంక రౌండ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ క్లాత్ జారిపోకుండా ఉండడం కోసం రెండు వైపులా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని తీసుకుని షోల్డర్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్కి మోడల్ వేయడం కోసం ఇలా 3 ఇంచుల క్లాత్ 3 ఇంచులు పొడవు ఉండాలి. ఈ వెడల్పు చేతి లూజ్ ఎంతైతే ఉందో అంత వెడల్పు తీసుకోవాలి. ఒక చివరన ఇలా మడిచి కుట్టు వేసుకోవాలి. అలాగే రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి వైపున పైపింగ్ వేసుకోవాలి. రెండవ చివరన కూడా పైపింగ్ వేసుకోవాలి. హ్యాండ్కి డిజైన్ వేయడం కోసం ఇలా బక్రం పీస్ని ఈ షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పీస్ మీద పై వైపున ఈ పీస్ని పెట్టి చుట్టూ కుట్టుకోవాలి.
ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం ఈ క్రాసుల దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా బక్రం పీస్ కట్ చేసుకొని అంచులు లోపల వైపునకి వెళ్ళేలాగా తిరగేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని కుట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పై వైపున ఇంకొక కుట్టు వేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పై వైపున బెల్ట్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్ని తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పీస్ని కరెక్ట్గా హ్యాండ్కి మధ్యలో వచ్చేలాగా ఇలా చూసుకుని కింద వైపున అంచుని మడత పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. రెండో చివర కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ బటన్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ముందుగా డ్రెస్సులో ముందు వైపున కొంచెం లోతు తీసుకోవాలి. హ్యాండ్ పీస్కి కూడా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్యలో నుండి హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ముందు ఈ చివరగా కుట్టు వేసుకోవాలి.
టక్స్ కోసం టక్స్లు పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ల వరకు కలిపి లైనింగ్ పీస్ని కుట్టు వేసుకోవాలి. ఇక్కడి వరకు కుట్టిన తర్వాత లైనింగ్ పీస్ని విడిగా జాయిన్ చేయాలి. డ్రెస్ పీస్ని లోపల వైపునకు తీసి ఇప్పుడు విడిగా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పీస్ జాయిన్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. లూజ్ ఎంత సైజు వేసుకోవాలి అన్న ఇక్కడి వరకు మాత్రమే కుట్టి మిగిలినది విడిగా లూజ్ వేసుకోవాలి. ఒకేసారి డైరెక్ట్గా కుట్టు వేస్తే పై వైపున నీట్గా ఉండదు. ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే పై వైపున స్టిచ్చింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు కింద వైపున అంచులు మడిచి కుట్టుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్ని కింద వైపున అంచులు ఇలా మడిచి కుట్టు వేసుకోవాలి. అలాగే డ్రెస్ పీస్ని కూడా అంచులు మడిచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చివరి వైపున ఈ లేస్ వేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న లేస్ని కట్ చేసుకోవాలి. చివరన ఇలా జాయింట్ చేసి కుట్టుకోవాలి. ఇలానే రెండో చివరన కూడా కుట్టు వేసుకోవాలి.
లేస్ వేసుకోవడం అయిపోయింది. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్కి ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే ఇలా మధ్యలో బటన్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.